హాయ్ లీడర్స్, వెల్కమ్ టు మెటావిల్. మెటావిల్ ప్లాన్ ప్రజెంటేషన్ అనేది మీకు ఈరోజు ఇవ్వడానికే ఈ ప్రయత్నం. సో మీ అందరూ క్లారిటీగా ఒక మంచి పొజిషన్లో ఉండి ఎవరు డిస్టర్బ్ అవ్వకుండా ఈ వీడియో వినండి, మీకు అర్థమవుతుంది. మనకు మెటావిల్ టాక్టిక్స్ అండ్ స్ట్రాటజీ అంటే ఇంతకుముందు మనం క్లాసిక్ అని తెలుసు, దాన్నే టాక్టిక్స్ అండ్ స్ట్రాటజీగా కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో బెనిఫిట్స్ అనేది ఎక్కువ పర్సెంట్ అంటే ఎక్కువ పెట్టడం జరిగింది. క్లాసిక్ అంటే బెనిఫిట్స్ అనేది మీరు ఎక్కువ తీసుకోవచ్చు. ఇందులో మీ ప్రోగ్రాంలో లెవెల్ యాక్టివేషన్, డెవలప్మెంట్, ఎన్ఎఫ్టీ అన్నీ వాడుకోవచ్చు. ఎనర్జీ బూస్ట్ అన్లాక్ అవుతుంది. లెవెల్ మీరు మ్యాక్సిమం క్యాపబిలిటీ ఉన్న లెవెల్ ఓపెన్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ప్లస్ ట్రేడింగ్ యూటిలైజ్ ఎనర్జీ గేమింగ్ ప్రోగ్రామ్ ఇన్ మార్కెట్ ప్లేస్, అంటే ఇందులో మార్కెట్ ప్లేస్ కూడా ఎన్ఎఫ్టీ అనేది స్టేకింగ్ పెట్టి సంపాదించుకోవచ్చు. ఆ విధంగా ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ టాక్టిక్స్ అండ్ స్ట్రాటజీ అనేది ఫుల్లీ గేమింగ్ ప్రోగ్రామ్. మీకు కౌంట్లెస్ ఆపర్చునిటీ, అంటే మీరు ఎంతైతే సంపాదించాలనుకుంటారో అంతకంటే 10 రేట్లు తీసుకోవచ్చు. కౌంట్లెస్ ఆపర్చునిటీ గుర్తుంచుకోండి. ఎందుకు అనేది మీకు ఫుల్ ప్లాన్ అనేది అర్థమవబోతుంది. ద ఫుల్ ప్లాన్ పవర్ ఆఫ్ ప్రోడక్ట్స్. అయితే ఇందులో మెటావిల్ అనే ప్రాజెక్ట్లో మీరు ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ చూసుకున్నట్టయితే టీఎస్ అనేది ఏదైతే ఉందో అది యూనిక్ గేమిఫైడ్ మార్కెటింగ్ ప్రోగ్రామ్గా డిజైన్ చేయబడింది. ఇక్కడ S6 అనేది 8 లెవెల్లు, సేమ్ క్లాసిక్ లాగానే. S3 అనేది 4 లెవెల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అన్లిమిటెడ్ ప్రాఫిట్ తీసుకునే ఒక గొప్ప అవకాశం. ఎంత అన్లిమిటెడ్ తీసుకోవచ్చు అంటే క్లాసిక్ కంటే ఇంకెక్కువ ఇన్కమ్ అనేది మీరు తీసుకోవచ్చు. ఆ వచ్చే ఇన్కమ్ ఏదైనా ఇన్స్టంట్ ప్రాఫిట్ వితౌట్ విత్డ్రాల్ లిమిట్. మీకు ఇక్కడ లిమిట్ అనేది లేదు. విత్డ్రాల్కు మీరు ఎంతైతే ఎర్న్ చేసారో అంత తీసుకోవచ్చు. లెవెల్ యాక్టివేషన్ ప్రైజెస్ అండ్ డిమానైడ్ బై DAO, అంటే ఇక్కడ లెవెల్ యాక్టివేషన్ ప్రైజెస్ అనేది DAO ప్రకారం తగ్గించడం జరిగింది. అంటే కొన్ని ఫస్ట్ స్లాట్స్ అనేది పెంచడం జరిగింది, సెకండ్ స్లాట్స్ అనేది తగ్గించడం జరిగింది. ఇంట్రాగేషన్ విత్ అదర్ ప్రోడక్ట్స్, అంటే మెటావిల్లో చాలా వరకు మన HC కాయిన్తో పాటు ప్రతి ఒక్కటి మెటావిల్లో రావడానికి మనకు ఆస్కారం ఉంది. 100% టర్న్ ఓవర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ విత్ ఇన్ పార్ట్నర్ నెట్వర్క్, అంటే మీ పార్ట్నర్ నెట్వర్క్లోనే మీకు వచ్చే ఇన్కమ్ అనేది డిస్ట్రిబ్యూషన్, ఫిల్ ఓవర్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. NFT అనేది గేమింగ్ మెకానిజం ప్రకారం ఈ సిస్టంలో రన్ అవుతుంది. ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టయితే సేమ్ టు సేమ్ ఫ్రెండ్స్. S3 అనేది మీరు ఇక్కడ చూడండి సేమ్ మెకానిజం, S6 అనేది కూడా సేమ్ మెకానిజం. ఇక్కడ 3 లెవెల్స్ ఉంటాయి, అంటే 3 ప్లేస్మెంట్లు ఉంటాయి. థర్డ్ ప్లేస్మెంట్స్ రీసైకిల్ అవుతుంది. ఇక్కడ 6 ప్లేస్మెంట్స్ ఉంటాయి, 6 ప్లేస్మెంట్స్ రీసైకిల్ అవుతుంది. టీఎస్ మార్కెటింగ్ ప్లేజ్లో మీకు తెలుసు ఆల్రెడీ ఇంతకుముందు లాగానే ఈ 12 స్లాట్స్ ఏవైతే ఉన్నాయో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇక్కడ వరకు 12 వరకు అయితే ఉన్నాయి. వీటి లెవెల్ ప్రైస్ అనేది కూడా మారింది. ఆ ప్రైస్ కూడా మీకు చెప్తా. ఇందులో నో లిమిట్ ఆన్ ప్రాఫిట్ అండ్ ద నంబర్ ఆఫ్ సైకిల్స్. మీరు ఎన్ని సైకిల్స్ అన్నా చేసుకొని లిమిట్ అవుట్ ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. హౌ టు గెట్ స్టార్టెడ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నా. ఇది స్టార్ట్ అవ్వడానికి టోకెన్ ప్యాకెట్ కానీ మెటామాస్క్ కానీ, ట్రస్ట్ వాలెట్ అనేది అంత సేఫ్ కాదు. టోకెన్ ప్యాకెట్ అనేది కానీ మెటామాస్క్ అనేది కానీ మీరు వాడచ్చు. అందులో పాలిగాన్ ప్లస్ డై, మీరు ఎన్ని లెవెల్స్ అయితే బై చేయాలనుకుంటున్నారో దానికి పాలిగాన్ డై అనేది మీది వ్యాలెట్లో ఉండాలి. దాని గురించి మీ అప్లైన్ అడగని కొత్త వాళ్ళు, పాత వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. టీఎస్ ఈకో సిస్టమ్, మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది సపోజ్ మీ అప్లైన్ మిమ్మల్ని రిఫర్ చేశాడు అనుకోండి. రిఫర్ చేసిన తర్వాత మీకు ప్లేస్మెంట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అంటే మీ అప్లైన్ ప్లేస్మెంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఏ విధంగా అయితే S6 మెకానిజం మీకు చూపిస్తుందో అలాగే మీరు ఇక్కడ పేస్ట్ అయిన తర్వాత మీ వ్యాలెట్ హౌ టు సీ ఇట్, అంటే ఈ విధంగా మీకు అది మీ వ్యాలెట్ అనేది మీ సర్కిల్ అనేది మీ స్లాట్ చూపించడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా స్లాట్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ మీరు ఈ ప్లేస్మెంట్లో జాయిన్ అయ్యారు అనుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్లేస్మెంట్లో మీరు స్టార్టింగ్లో అయితే
జాయిన్ అయ్యారనుకుందాం. ఇక్కడ మీ అప్లైన్లో మీ ప్లేస్మెంట్ ఫస్ట్ ప్లేస్లో పడింది. అప్పుడు మీ కింద మీ అప్లైన్ చేసే ఈ 2 ఇవి మీ ద్వారా రావచ్చు, మీ అప్లైన్ ద్వారా రావచ్చు. ఓకే, అవి ఇక్కడ పేస్ట్ అవుతాయి. గుర్తుంచుకోండి, ఈ ప్లేస్లో పేస్ట్ అవుతాయి. అంటే వీళ్ళు చేసే 2 ఐడీస్ 1 2 3 4 ఈ 4 పేమెంట్లు కంప్లీట్గా మీకే రావడం జరుగుతుంది. రీసైకిల్ పేమెంట్ కూడా మీకే వస్తుంది. సిస్టమ్ని క్లారిటీగా చూడండి. అంటే 4 ఇంతకుముందు మనకు ప్రతి S6 సైకిల్లో 3 పేమెంట్స్, అంటే మీరు ఇక్కడ గుర్తుంచుకోండి 3 పేమెంట్స్ మనం తీసుకునే వాళ్ళం. అది మీ అందరికీ చాలా బాగా తెలుసు. 3 పేమెంట్స్ అనేది మనం తీసుకునే వాళ్ళం. ఈ 3 పేమెంట్లు కాకుండా ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ఈ పేమెంటు, ఈ పేమెంటు, ఈ పేమెంటు, ఈ పేమెంట్ 4 పేమెంట్లు అనేది 100% మీ వ్యాలెట్కే రావడం జరుగుతుంది. అంటే మీరు ఇక్కడ 10 డై పెట్టారనుకోండి ఫస్ట్ లెవెల్కు, మీకు వచ్చే ప్రాఫిట్ ఎంత ఇక్కడ 40 డై. అంటే 4 రేట్ల ఇన్కమ్ మీరు తీసుకునే అవకాశం అయితే S6లో ఉంది. ఇందులో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అప్లైన్ డౌన్లైన్ మీరు సెల్ఫ్ చేసిన ఇన్కమ్ అనేది మీకు రావడం జరుగుతుంది. గుర్తుంచుకోండి. ప్లస్ ఒకవేళ కనుక మీరు మీ అప్లైన్ థర్డ్ ప్లేస్లో, మీ అప్లైన్ యొక్క థర్డ్ ప్లేస్లో ఇక్కడ కనుక పేస్ట్ అయితే, ఇక్కడ కనుక పేస్ట్ అయితే చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తా. మీరు మీ అప్లైన్ ప్లేస్లో ఇక్కడ కనుక థర్డ్ ప్లేస్లో పేస్ట్ చేయాలనుకోండి, మీ కింద ఇతను ఈ మిడిల్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని ఇన్కమ్ ప్లేస్మెంటు 2 3 ఇవి 100% మీకు రావడం జరుగుతుంది మీ అప్లైన్ ప్లేస్లో. అప్పుడు వాళ్ళు చేసిన 2 ఇన్కమ్స్ ఎక్కడ చూసుకోండి, మీరు $10 పెడితే $20 మీకు రావడమే. ఆ విధంగా ఈ ప్లేస్మెంట్ చాలా చాలా అంటే చాలా థింక్తో ఈ సిస్టమ్ని అయితే ఆయన డెవలప్ చేయడం జరిగింది. ఇందులో మనం ఉండడం అదృష్టం. ఎందుకు అని అంటే ఒకసారి చూడండి, మీకు క్లారిటీ ఇస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మన సిస్టంలో మనం ఫస్ట్ లెవెల్ అనేది పేమెంట్ అప్లైన్కి ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ పర్సన్ అప్లైన్కి ఇవ్వడం జరుగుతుంది. అది మీ ద్వారా రావచ్చు, మీ అప్లైన్ ద్వారా రావచ్చు. కానీ S6లో థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఈ 4 పేమెంట్లు మాత్రం కంపల్సరీగా మీకే వస్తుంది. ఇంతకుముందు మనకు 3 పేమెంట్స్ వస్తుండే, ఇప్పుడు 4 పేమెంట్స్. రీసైకిల్ అమౌంట్ కూడా యాజ్ ఏ అప్లైన్గా మీరు వాళ్ళకి అప్లైన్గా మీరే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అప్లైన్ కంటూ ఎటువంటి అమౌంట్ ఈ 4 ప్లేస్మెంట్ల నుంచి వెళ్ళదు. ఫస్ట్ 2 ప్లేస్మెంట్లు మాత్రమే వెళ్తుంది. ఒకవేళ S3 కనుక చూసుకుంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ ప్లేస్మెంట్ మీకే రావడం జరుగుతుంది, సెకండ్ ప్లేస్మెంట్ మీకే రావడం జరుగుతుంది. బట్ ఈ థర్డ్ ప్లేస్మెంట్ ఏదైతే ఉందో అది మీ అప్లైన్కి వెళ్తుంది. S3లో మాత్రమే మన స్లాట్ రీసైకిల్ అమౌంట్ అనేది అప్లైన్కి వెళ్తుంది. అంటే S2 నుంచి 2 పేమెంట్లు వెళ్తున్నాయి, 1 2. S3 నుంచి 1 పేమెంట్ వెళ్తుంది. ఓకేనా, 3 పేమెంట్లు మాత్రం అప్లైన్కి వెళ్తున్నాయి. ఇక్కడ 2, ఇక్కడ 4 పేమెంట్లు అనేది మన వ్యాలెట్కే వస్తుంది. చూడండి ఎంత బాగా డిజైన్ చేయడం జరిగిందో. ఓకేనా, ఈ విధంగా మన దగ్గర ఉన్న లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మీకు తెలుసు. ఆ లెవెల్స్ ప్రకారం మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ మినిమం ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వాల్సింది ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా. అంటే మీకు రావాల్సిన డాలర్ ఎంత 120. ఓకే ఫ్రెండ్స్, 1 సెకండ్, 1 నిమిషం. ఇక్కడ ఈ సిస్టమ్ అనేది బ్రేక్ అయింది, 1 సెకండ్ ఆగండి. ఓకే, అయితే మీకు తెలుసు ఫస్ట్ లెవెల్ వచ్చేసి $10, సెకండ్ లెవెల్ వచ్చేసి $18, థర్డ్ లెవెల్ వచ్చేసి $32.4, ఫోర్త్ లెవెల్ వచ్చేసి $58.32. ఈ 4 లెవెల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, జాయిన్ చేయాల్సిన వాళ్ళు కూడా, యాజ్ అప్లైన్గా మీరు జాయిన్ చేయాల్సిన వాళ్ళు కూడా గుర్తుంచుకోండి, మినిమం 4 లెవెల్స్ తోటి జాయిన్ చేయండి. 4 లెవెల్స్ కంటే తక్కువ లెవెల్స్తో జాయిన్ చేయకండి. ఇక్కడ మీకు 4 లెవెల్స్తో జాయిన్ చేయడానికి కావాల్సిన డాలర్ ఏదైతే ఉందో అది $120 నీడ్. అంటే దాని ప్రైస్ ప్రకారం, అంటే నిన్నటి ప్రైజు ఇవాళ ప్రైస్తో కంపేర్ చేసుకోండి. మీరు ఐడి చేసేటప్పుడు ఆ ఐడి మీరు తీసుకునే డాలర్ రేటు ప్రకారం మీరు అక్కడ అమౌంట్ తీసుకుని ఐడి అయితే క్రియేట్ చేయొచ్చు. అది కాకుండా రీయాక్టివేషన్ చూడండి, ఇక్కడ రీయాక్టివేషన్ ఏదైతే ఉందో మనకు స్పిల్ ఓవర్స్ అనేది ఇంతకుముందు లాగానే ఇచ్చిండు.
ఓకే. ఫస్ట్ మనం రీసైకిల్ చేసినప్పుడు మీరు పాయింట్ ఆఫ్ సెకండ్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీ రీసైకిల్‌లో ఒక పేమెంటు, 2 పేమెంటు, 3 పేమెంటు, 4 పేమెంట్ మీకే రావడం జరుగుతుంది. బట్ ఆఫ్టర్ రీసైకిల్, సెకండ్ రీసైకిల్‌లో మాత్రం మీకు ఖచ్చితంగా ఈ పేమెంట్ ఏదైతే ఉందో రీసైకిల్‌ది ఇది మీ అప్‌లైన్‌కి వెళ్ళిపోతుంది. ఓకేనా? ప్లస్ S3లో ఈ 4 లెవెల్స్‌లలో ఖచ్చితంగా ఈ ఫస్ట్ పేమెంట్, సెకండ్ పేమెంట్ మీకు రావడం జరుగుతుంది. థర్డ్ పేమెంట్ కూడా ఫస్ట్ సైకిల్‌లో మీకే రావడం జరుగుతుంది. బట్ ఇప్పుడు మాత్రం ఒకసారి రీసైకిల్ అయిన తరువాత సెకండ్ రీసైకిల్‌లో ఈ పేమెంట్ అనేది మీ అప్‌లైన్‌కి వెళ్ళడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ సిస్టమ్ అయితే ఆయన డెవలప్ చేసిండు. ఇక్కడ ఆటో అప్గ్రేడ్ అనేది మీ లెవెల్స్ ఏదైతే ఉందో 1, 2, 3, 4లలో 1, 2, 3 అనేది ఆటో అప్గ్రేడేషన్ మీరే ఆఫ్ చేసుకోవాలి. ఓకే. డీయాక్టివేషన్ ఓకే. ఇందులో మనం ఎట్లయినా డీయాక్టివేషన్ అంటే ఆటో అప్గ్రేడేషన్ అనేది ఆఫ్లో పెడితే అందులో నుంచి 25% అనేది డిడక్టివేషన్ అవుతుంది. ఓకే. ఆటో అప్గ్రేడ్ సిస్టంలో S3లో అయితే మీరు సంథింగ్ న్యూ పర్సన్స్ మీరు ఇన్వైట్ చేసిన వాళ్ళలో 1, 2 మీ అప్లైడ్కి వెళ్ళడం జరుగుతుంది. 3 మీ వ్యాలెట్‌కు రావడం జరుగుతుంది. మీ నెక్స్ట్ లెవెల్ 5th అనేది ఓపెన్ లేదు కాబట్టి ఈ 4, 5 అనే పేమెంట్లు మీకు ఆటో అప్డేషన్‌లో ఈ పేమెంట్ అనేది 2 పేమెంట్లు మీ అప్లైన్‌కి వెళ్ళిపోయి మీ నెక్స్ట్ స్లాట్ ఏదైతే ఉందో ఈ 2 పేమెంట్స్ అనేవి మీ అప్లైన్‌కి వెళ్ళిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ స్లాట్ ఏదైతే ఉందో అది మీకు ఆటో అప్డేషన్ అవుతుంది. S3లో కూడా ఈ 2 పేమెంట్లతో అనేటివి మీ అప్లైన్‌కి వెళ్ళిపోయి మళ్ళీ S3లో తర్వాత S6 ఉంటుంది కదండి. ఇది థర్డ్ స్లాట్ అనుకున్నాం కానీ 4th స్లాట్ అనేది మీకు ఈ 2 పేమెంట్ల ద్వారా ఆటో అప్డేషన్ అనేది జరుగుతుంది. ఓకే. ఇక్కడ చూసుకోవచ్చు, ఒకవేళ దీన్ని డిసేబుల్ చేసినట్టయితే ఆటో అప్గ్రేడేషన్ అనేది డిసేబుల్ చేసినట్టయితే ఈ 2 పేమెంట్లలో నుంచి 25% ఇక్కడ చూడండి 25% అనేది డిడక్షన్ కంపెనీ స్మార్ట్ కాంట్రాక్ట్లోకి వెళ్ళిపోతుంది. 75% అనేది మీ వ్యాలెట్కు రావడం జరుగుతుంది. నెక్స్ట్ స్లాట్ అనేది మీకు బై అవ్వదు ఆటో అప్గ్రేడేషన్ అనేది ఆఫ్లో పెట్టడం ద్వారా. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా చూడండి ఇక్కడ ఈ 2 పేమెంట్ అనేది మీకు ఆటో అప్గ్రేడేషన్లో వెళ్ళిపోతుంది. ఓకేనా? ఈ 2 పేమెంట్లు అనేది హోల్డ్లో పడిపోయి మీకు నెక్స్ట్ లెవెల్ బై చేస్తుంది. అదేవిధంగా S3లో అయితే ఆ 2 పేమెంట్లు 1, 2 అనేది ఆటో అప్గ్రేడ్ అంటే హోల్డ్లో పడిపోయి నెక్స్ట్ స్లాట్ అనేది బై చేస్తుంది. ఇక్కడ 100% డిస్ట్రిబ్యూషన్ మాత్రమే, ఆ ఆటో అప్గ్రేడేషన్ పేమెంట్ కూడా మీ అప్లైన్కి వెళ్ళడం జరుగుతుంది. అలాగా కంపెనీ రిఫరెన్స్ ప్రకారం కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మినిమం 5 స్లాట్స్ 1, 2, 3, 4, 5 5 స్లాట్స్ తీసుకోండి. ఇక్కడ 5 స్లాట్స్లో మీరు ఎప్పుడైతే మీరు 5 మందిని కంప్లీట్ చేస్తారో అప్పుడు ఈ 2 పేమెంట్ వెళ్ళిపోయి నెక్స్ట్ లెవెల్ ఆటో అప్డేషన్ అంటే 6వ లెవెల్ ఆటో అప్డేషన్ అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే కంప్లీట్గా టీఎస్ సైకిల్ అనేది. ఇక్కడ మీరు సో మచ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. నెట్ ప్రాఫిట్ ఇది గుర్తుంచుకోండి. మనం ఎప్పుడైతే ఐడి పేస్ట్ చేస్తామో ఐడిలో మనకు వచ్చే ప్రాఫిట్ అనేది ఇమీడియట్గా మీకు వస్తుంది. ఒక సైకిల్ మీకు కంప్లీట్ అయితే మీకు వచ్చే నెట్ ప్రాఫిట్ అనేది మీరే కండారా చూడండి, $17,600 అప్రాక్సిమేట్లీ $16,50,000 పర్ సైకిల్లో మీరు తీసుకోవచ్చు. ఓకేనా? ఇది ఒకటి గుర్తుంచుకోండి. 12 లెవెల్స్లలో ఈ ఫండింగ్ పూల్ అనేది దీని గురించి మీకు తర్వాత చెప్తా, ఫండింగ్ పూల్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ సిస్టమ్ అయితే మెకానిజం డావో మెకానిజంలో ఇది క్రియేట్ చేయడం జరిగింది. ఈ మెకానిజంలో మనకు టోకెనైజేషన్ అనేది CES అంటే మనం ఇన్ని రోజులు HC అని పిలిచినాం. దాన్నే ఆ కాయిన్ పేరు అనేది ఫ్యూచర్లో అంటే ఇంకా టైం ఉంది మనకు, ఇంకా మార్చ్ 21 వరకు మన కాయిన్ అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు ఈ CES కాయిన్గా మన కాయిన్ అనేది మీ అందరికీ రావడం జరుగుతుంది. మీ దగ్గర కాయిన్ అనేది అదేవిధంగా సేఫ్గా ఉంటుంది. దాన్ని అటు ఇటు ట్రాన్స్ఫర్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, మీ కాయిన్ అనేది మీకు యాస్టీస్గా ఇవ్వడం జరుగుతుంది. మెటావిల్ CES నుంచి అకాడమీ కూడా రాబోతుంది. దాంతో మెటావిల్ నెట్వర్క్, రాయల్టీ, డెక్స్ అనేది కూడా మార్చ్ 21కు రావడం జరుగుతుంది. మెటావర్స్, NFT మార్కెట్ ప్లేస్, గేమింగ్ ప్రోడక్ట్స్, ఆల్రెడీ న్యూ గేమ్ అనేది ఇవాళ లాంచ్ అయిపోయింది. ఇటువంటి సిస్టమ్లన్నీ రోడ్ మ్యాప్ ద్వారా తీసుకురావడం జరుగుతుంది. ఆ రోడ్ మ్యాప్ అనేది మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. అఫీషియల్గా ఇంకేం రాలేదు, రోడ్ మ్యాప్ వచ్చిన తర్వాత మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది.
నో థ్రెడ్స్ డిటెక్టెడ్ అంటే ఇప్పుడు మనకు ఈ సిస్టంలో ఇంతకుముందు సిస్టంలో మనకు థ్రెడ్స్ అనేటివి వచ్చినాయి, కొంత ఫండ్ అనేది లాస్ అయింది. బట్ ఇప్పుడు నో థ్రెడ్స్ డిటెక్షన్గా ఈ సిస్టమ్ని అయితే డెవలప్ చేయడం జరిగింది. అది మన అదృష్టం. ఓకే ఫ్రెండ్స్, ఈ సిస్టంలో కంపల్సరీ ఇది వర్కింగ్ ప్లాన్ గుర్తుంచుకోండి. వర్క్ చేస్తే ఇమీడియట్గా ఇన్కమ్ తీసుకోగలం. ఇంత ఇన్కమ్ వస్తుంది అని అంటే ఖచ్చితంగా మనం ఎవరికో ఒకరికి రిఫర్ చేసి ఉండాలి. మెటావిల్ ప్రాజెక్ట్ అనేది చాలా చాలా ఇన్కమ్స్ తీసుకోవడానికి ఒక గొప్ప అవకాశం. దీన్ని వినియోగించుకోండి ఫ్రెండ్స్. ఓకే, నా టీం వాళ్ళకి చెప్తున్నాను, ఎవరెవరైతే నేను లీడర్ అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ సిస్టమ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రయత్నించి ఫస్ట్ మనం నేర్చుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నేర్చుకున్న తర్వాత మాత్రమే ఎవరికైనా నేర్పించగలం. ఫస్ట్ లెర్నింగ్, తర్వాతే ఎర్నింగ్. ఓకే లీడర్స్, సో థ్యాంక్ యూ సో మచ్. నేను మీ హనుమంత్ రెడ్డి, సైన్ ఆఫ్. జై మెటాఫోర్స్.